9వ అధ్యాయము 9వ వచనము నుంచి. యేసు యేసు అక్కడి నుండి వెలుచు సుంకపు మెట్ల నొద్ద కూర్చుండి ఉన్న మత్తయి అనే ఒక మనుషుని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ రిఫరెన్స్లు మీకు చెప్పను కానీ ఈరోజు 9 నుంచి 13 వరకు కూడా మనం పరిశుద్ధాత్మ మీద ఆధారపడి మనం దేవుని స్వరాన్ని వినడానికి ప్రయత్నం చేద్దాం. ప్రభు ఈ లోకంలో పరిచర్యకు పూనుకున్నప్పుడు 30 సంవత్సరాల వయస్సు కలిగిన యవనస్తుడై తను చేస్తున్న పరిచర్యకు సహకారులుగా కొందరు కావాలని ఆశపడిన దేవుడు ఏదైతే భారము తనకున్నదో లోకము కొరకు తను ప్రాణం పెట్టాలి, లోకము కొరకు త్యాగం చేయాలి, కొన్ని వేల మందిని, లక్షల మందిని, కోట్ల మందిని దైవికమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన మార్గంలోకి నడిపించుటకు, వారి పాపముల కొరకు తానే త్యాగము చేయుటకు దిగివచ్చిన దేవుడు గనక తను చేసిన త్యాగము వృధా కాకుండానట్లుగా, తను చేసిన ఆ బలియాగము వృధా కాకుండానట్లుగా ఆ సిలువ సువార్తను లోకములోనికి మోసుకు వెళ్ళగలిగిన కొందరు సహకారులు కావాలని ప్రభు ఉద్దేశించాడు. దేవునికి స్తోత్రం. ఆ క్రమంలోనే 12 మంది శిష్యులను ఒకరి తర్వాత ఒకరిని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలుపు ఎలా ఉంది? ఆయన ఏం చెప్పి పిలుస్తున్నాడు? ఎలాగ కన్విన్స్ చేశాడు? ఎలా ఒప్పించాడు అని అంటే, ఈ రోజున దేవుని పని చేయడానికి ఒకరిని పురుగొల్పాలంటే దానికి సేవకులుగా మేము చాలా కష్టపడాలి. ఒకటిని దేవుని పరిచర్యలో వాడిని ఉంచాలి, లేదా దేవుని కొరకు వారు కష్టపడాలి, ఆ రీతిగా వాడు ఈ లోకంలో వెలగాలి అని అంటే సేవకులుగా మేము చాలా కష్టపడాలి. ఎందుకనంటే ఊరికే ఒక మాట చెబితే దేవుని కొరకు కష్టపడేవారు, పనిచేసేవారు, త్యాగులు కూడా లోకము ద్వారాగా ప్రభావితము చేయబడి వారు ఎందు కొరకు పిలువబడ్డారో, ఏ పరలోక రాజ్యము కొరకు వారిని దేవుడు ఎన్నుకున్నాడో, ఏ రాజ్య విస్తరణ కొరకు ఎంతమందిని వారు క్రీస్తు ప్రేమను పరిచయం చేసి సత్య మార్గంలోనికి, ఈ ఇరుకు మార్గంలోకి నడిపించాలని దేవుడు వారిని ఎన్నుకున్నాడో మరిచిపోయి వారు కూడా తిరుగుతున్న పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో యేసు ప్రభు తన కొరకు ఒక 12 మంది శిష్యులను ఎన్నుకోవాలి అని ఆశపడి ఆయన పిలుస్తున్న విధానం ఎలాగుంది అనంటే, అసలు పరిచర్యతో కానీ, ప్రభుతో కానీ, వాక్యముతో కానీ ఏమాత్రము కూడా సంబంధం లేని వ్యక్తులను చూసి ఒక మెట్టు మీద, ఒక గవర్నమెంట్ ఆఫీసులో అక్కడున్న స్టెప్స్ మీద కూర్చుని ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్న ఒక అధికారి బిజీగా తను చేయాల్సిన పనిని చేస్తూ ఉన్నాడు. ఒక ఎంఆర్ఓ ఆఫీస్లోనో, ఒక మున్సిపల్ ఆఫీస్లోనో ఒక ఆఫీసర్ కూర్చుని ఎలాగైతే ట్యాక్స్లు కలెక్ట్ చేస్తాడో లేదా పిటిషన్స్ తీసుకుంటాడో అలాంటి ఒక పని చేస్తూ ఉన్నాడు చాలా బిజీగా. ప్రభు ఆ మార్గమున వెళుతూ ఆ వ్యక్తిని చూసి ఎలా పిలుస్తున్నాడయ్యా ఈయనంటే, చూడండి, నన్ను వెంబడించు. 2 మాటలు, ఫాలో మీ. తనెవరో చెప్పాడా? తనెవరో అడిగాడా అవతల వాడిని? మత్తయి పేరు అడగలేదు, ఈయన పేరు చెప్పలేదు, ఎందుకు వరకు పిలుస్తున్నాడో చెప్పలేదు, ఎక్కడికి వెళ్ళాలో చెప్పలేదు, ఏం చేయాలో చెప్పలేదు, ఎంతకాలం ఉండాలో చెప్పలేదు, ఏమీ చెప్పలేదు. అపరిచితుడిలాగా ఒక వ్యక్తి వచ్చాడు, ఒక అపరిచితుని చూశాడు, చూసి నన్ను వెంబడించు. దేవునికి స్తోత్రం. ఆ ఒక్క మాట అనగానే సుంకము రాసుకుంటున్న ఈ మత్తయ్య గారు లేచి వెంటనే ప్రభుని వెంబడించాడు. ఇది ఎలా జరిగింది? నన్ను చాలా సంవత్సరాల నుంచి చాలాసార్లు హాంట్ చేస్తున్న ఒక విషయం, అంటే నన్ను వెంటాడుతున్న ఒక విషయం ఇదే. చాలాసార్లు ఆలోచిస్తాను ఈ విషయం గురించి. ప్రభువా, అసలు ఏమీ చెప్పకుండా, ఏమీ చేయకుండా నువ్వు వెంబడించమంటే
వెంటనే వలలు విడిచిపెట్టి పేతురు ఆంధ్రయ్యలు వచ్చేశారు. వెంటనే సొంకం రాసుకుంటున్నవాడు లేచి వచ్చేసాడు. ఎలా జరిగింది ప్రభువా ఇది? దేనికోసం పిలుస్తున్నావో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, నువ్వెవరో వారికి తెలియదు, వారెవరో. భౌతికంగా మనం ఆలోచిస్తే వారెవరో ఒక మనుష్యునిగా యేసు ప్రభువుకి తెలియదు. అయినప్పటికీ పిలిస్తే ఎలాగా అన్నీ వదిలేసి వెంటనే ఆఫీస్ టైం అయిపోయిన తర్వాత వస్తానను, పక్కన వెయిట్ చేయండి అనలేదు. ఎలా వచ్చాడు? ఈ కాలంలో దేవుడు ఇలా పిలిస్తే వచ్చేవారు ఎంతమంది? ఉన్న పాటునన్నీ విడిచిపెట్టేసి. అబ్రహాము మనకు తెలుసు, విశ్వాసులకు తండ్రి. అబ్రహాము వలన ఈ లోకంలో ఉన్న వారు అందరూ దీవించబడ్డారని రాయించాడు. దేవునికి స్తోత్రం. ఆకాశ నక్షత్రములు చూడు అబ్రహాము, నువ్వు వాటిని లెక్కింపగలవా? ఇసుక రేణువులు చూడు అబ్రహాము, వాటిని లెక్కింపగలవా? అంత విస్తారంగా నీ సంతమును నేను ఆశీర్వదించి అభివృద్ధి చెందిస్తానని చెప్పి వాగ్దానం చేసిన దేవుడు తన మాట నిలబెట్టుకుంటూ అబ్రహాముకి ఇస్సాకుని ఇచ్చాడు, ఇస్సాకు యాకోబుకి ఇచ్చాడు, యాకోబు నుంచి 12 తెగలిచ్చాడు. ఈ ప్రపంచం అంతా మనుషులతో నింపేశాడు. దేవునికి స్తోత్రం. అంతటి ఆశీర్వాదం అబ్రహాముకి ఎలా దక్కిందంటే వాక్యం సెలవిస్తుంది, తాను ఎక్కడికి వెళ్ళవలెనో తెలియకుండానే అబ్రహాము దేవునికి లోబడెను. దేవునికి స్తోత్రం. అబ్రహాముని పిలిచాడు, అబ్రహాము నువ్వు లేచి నీ ఇంటి వారిని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళాలి ప్రభువా? నువ్వెవరు ప్రభువా? ఇంకా విశేషం ఏంటంటే అబ్రహాముకు కనీసం మన దేవుని యొక్క పేరు కూడా తెలియదు. మన దేవుని యొక్క పేరు కూడా తెలియదు. మోషేకి కనీసం మన దేవుని యొక్క పేరు కూడా తెలియదు. హనోకుకి కనీసం దేవుని యొక్క పేరు కూడా తెలియదు. రివీల్ చేయబడలేదు వాళ్ళకి. మోషే అడిగాడు, నీ పేరేంటయ్యా అని అంటే దేవుడు అన్నాడు, నేను ఉన్నవాడను అనువాడను. దేవునికి స్తోత్ర. అబ్రహాం ఆ ధైర్యం కూడా చేయలేదు. అయ్యా నువ్వెవరయ్యా? లేదు. ఎలా జరిగింది ఇది అంటే దేవుని స్వరములో ఉన్న ఆ అభిషేకము ద్వారాగా దేవుడు మనుష్యులు వారిని గుర్తెరిగారు. దేవునికి స్తోత్రం. ఆ స్వరము వినపడగానే ఇది నా దేవుని స్వరము, ఇది మానవ స్వరము కాదు, నా హృదయాన్ని తాకుతున్నది సాక్షాత్ పరిశుద్ధుడైన దేవుని స్వరము, సృష్టికర్త అయిన దేవుని స్వరం అని గుర్తెరిగిన వారు ఒక్క మాట వెంబడించమనగానే అన్ని విడిచిపెట్టేసి ఏం చేస్తున్నారు? వాళ్ళు వెళ్ళిపోతూనే ఉన్నారు. తాము ఎక్కడికి వెళ్తున్నారో వారు తెలుసుకోలేదు, కానీ తమతో దేవుడు ఉన్నాడన్న సంగతి వారు ఎరిగి మేము ఎక్కడికి వెళ్ళినా మాకు క్షేమమే అని నమ్మారు. దేవునికి స్తోత్రం. ఈరోజున అన్నీ తెలిస్తే తప్ప మనం ఒక పని దేవుని కొరకు చేసే పరిస్థితిలో ఉండం. అన్నిటికీ అంతము సమీపంగా ఉన్నది. దేవుని రాకడ చాలా చాలా సమీపంగా ఉన్నది. సువార్త కరువయ్యే రోజులు వచ్చేయబోతున్నాయి. స్వేచ్ఛగా సభలు పెట్టుకునే అవకాశం లేదు. ఇంకా మందిరాలను విపరీతంగా మాట అని అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి సమయంలో దేవుణ్ణి వెంబడించువారు కావాలి. దేవునికి స్తోత్రం. దేవుడి దగ్గరికి చుట్టం చూపుగా వచ్చేవారు ప్రభుకి అక్కర్లేదు. చుట్టం చూపుగా వచ్చి కూర్చుని 4 మాటలు వినేసి చప్పట్లు కొట్టేసి, చుట్టం చూపుగా వచ్చి మీరు చుట్టాల ఇంటికి వెళ్తారు, బంధువుల ఇంటికి వెళ్తారు. ఎప్పుడైనా బంధువుల ఇంటికి వెళ్ళి వాళ్ళు అప్పు తీర్చి వచ్చారా? ఎందుకు? చుట్టం చూపుగా వెళ్ళాం, వాళ్ళు పెట్టింది తినొచ్చేస్తాం తప్ప మనకి ఆ ఇంటి మీద బాధ్యత. అందుకే చుట్టాలని కాకులతో పోల్చారు. దేంతో పోల్చారు? వారు వస్తారు, మెక్కేసి పోతారు. మీరు ఎక్కడికైనా వెళ్ళినా మిమ్మల్ని కాకుల్లానే చూస్తారు. 2 రోజుల కంటే ఎక్కువ ఉన్నారంటే ఏమే పని లేదా? ఏం నీకు ఇంట్లోనే ఉద్యోగానికి వెళ్ళవాట? తెలివిగా నిన్ను పంపించే ప్రయత్నాలన్నీ జరుగుతాయి. కారణం చుట్టం చూపుగా వచ్చేవాడికి బాధ్యత ఉండదు, మనకే నష్టం చేస్తాడు అని. స్వాస్థ్యముగా ఉన్నవాడికి, దేవునికి స్తోత్రం, సొంతమైన వాడికి, ఇదిగో ఈయన నా సొంతం అనుకున్నవాడికి. నెహెమ్యా గ్రంథాన్ని మనం ధ్యానం చేసినప్పుడు వారందరూ ఒక పెద్ద స్వరంతో పలికారు, మేము మా దేవుని మందిరమును మరిచిపోము, విడిచిపోము, మా దేవుని ఇంటిలోకి కావలసినదంతా మేము సమకూరుస్తాం, దేవుని కొరకు మేము పాటుపడతాం అని వారు తీర్మానం చేసుకున్నారు. ఈరోజు ఎలాంటి దేవుని బిడ్డలు కావాలి అంటే చుట్టం చూపుగా వచ్చేవారు కాదు, దేవుని వెంట నడిచేవారు కావాలి. దేవునికి స్తోత్రం. నన్ను వెంబడించు అనగానే
ఆయనను పట్టుకుని ఆయన వెంట ఉండేవారు. ప్రశ్నలు అడగకుండా, ఎక్కడికి వెళ్తున్నాం ప్రభు అని అడగకుండా, ఏం చేస్తున్నారని అడగకుండా, నాతో ఉన్నవాడు దేవుడు గనక, నాకు ఈ పని ఇచ్చినవాడు దేవుడు గనక నేను మౌనముగా ఆయన వెంట నడుచుకుంటూ వెళ్ళిపోతాను అని తిరిగితే, అబ్రహాం అట అడుగు పెట్టిన ప్రతి స్థలము అబ్రహాం సొంతం అయిపోయింది. దేవునికి స్తోత్రం. అతనికి ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి? బాగా మాట్లాడగలడా అబ్రహాము? బాగా పాడగలడా? బాగా వాక్యం చెప్పగలడా? అప్పటికి ఇంకా గ్రంథాలు కూడా ఏమి లేవు కదా. అతను తెలిసిందల్లా ఒకటే, దేవుడు వెంబడించమన్నాడు, లేచాడు, వెళ్ళిపోతున్నాడు, అంతే. దేవునికి స్తోత్రం. పేతురు యోహానికి తెలిసింది ఒకటే, దేవుడు వెంబడించమన్నాడు, లేచి వెళ్ళిపోతున్నారు. మత్తయికి తెలిసింది ఒకటే, దేవుడు వెంబడించమన్నాడు, ఇలా రాసుకునేవాడు పెన్ వదిలేసి, బుక్ వదిలేసి, ఉద్యోగం వదిలేసి వెళ్ళిపోతున్నాడు, అంతే. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడికి వెళ్తున్నారో వారికి తెలియదు, కానీ ఎవరితో వెళ్తున్నారో మాత్రం బాగా తెలిసిన వారై ఉన్నారు. దేవునికి స్తోత్ర. ఎవరితో వెళ్తున్నారు వాళ్ళు? ఎవరితో వెళ్తున్నారు? హనోకు దేవునితో నడుస్తూ ఉన్నాడట. ఇంట్లో ఉండట్లేదు హనోకు. ఎప్పుడు పడితే అప్పుడు హనోకు బయటే ఉంటున్నాడు, నడుచుకుంటూ వెళ్తున్నాడు దేవునితో. దేవుడు ఒక చల్లపూట వస్తున్నాడు, హనోకు దేవుడు ఎక్కడికి వెళ్తున్నావు అంటే, తెలీదా, ఒక ఆయన వస్తున్నారు, ఆయనతో పాటు నడుచుకుంటూ వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నావు? ఇంట్లో బాధ్యతలన్నీ వదిలేసి, ఇంట్లో పనులన్నీ వదిలేసి, నీకు బెల్లం పెట్టలేరా? ఎక్కడికి పోతున్నావు? నాకు తెలీదయ్యా, నా దేవుడు వస్తున్నాడు, ఆయనతో పాటు నేను నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి వెళ్తున్నాడు తెలియదు. అలాగా నడుస్తూ నడుస్తూ అంట, ఒకరోజు వెళ్ళిపోవలసిన సమయం వచ్చినప్పుడు ప్రభు అన్నాడంట, రోజు నేను రావడం, మన ఇద్దరు నడవడం కాదురా, నాతో పాటు వచ్చేయని. హనోకు బ్రతికుండగానే దేవునితో పాటు పరలోకానికి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. దేవుని వెంబడించడం అంటే ఏంటి? నీ వలలు విడిచిపెట్టాలి, నీ పనులు విడిచిపెట్టాలి. ఇది విపరీతమైన బోధలాగా ఈ కాలంలో చాలామందికి అనిపిస్తున్నప్పటికీ చాలా త్వరగానే మీకు ఈ సంగతి అర్థమవుతుంది, ఎందుకు ఇలాంటి విప్లవాత్మకమైన మాటలు మీతో చెప్తున్నాను అనేది. ఈ లోకంలో దేవుని బిడలమైన అనుకుంటున్న మనకు దేవుని కంటే ఎక్కువైన పని, ఉద్యోగం ఏది ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఉద్యోగం చేయొద్దంట్లా, పని చేయట్లంట్లా, వ్యాపారం చేయొద్దనట్లా, కానీ ఏది దేవుని కంటే ఎక్కువ ఎప్పటికీ కాకూడదు. దేవునికి స్తోత్రం. ఏది ప్రాముఖ్యం? ఆయన కొరకు ఏదైనా విడిచిపెట్టాలనుకుంటే పేతురు యోహానులాగా, మత్తయిలాగా ఏ పనిలో ఉన్నా దేవుడు వెంబడించు అని అడిగితే నువ్వు అది పక్కన పెట్టి రాగలవా? అలాంటి వారి వల్ల ఈ అంత్యకాల ఉద్యమం రగలబోతుంది. దేవునికి స్తోత్రం. ఇలాంటి వారు ప్రతి సంఘంలో ఒక 10 మంది ఉంటారేమో. ఒక 100 మంది ఉంటే ఆ 100లో 10 మంది ఉంటారు. ఒక 1000 మంది అంటే ఆ 1000లో 50 మంది ఉంటారు అనుకుంటున్నాను. కానీ వారి వల్ల ఈ అంత్యకాల ఉద్యమము రగలాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి నీకు అందబడుతున్న వాక్యము యొక్క అభిషేకము, నీకు వినపడుతున్న స్వరము, నేను పిలుచుకుంటున్న స్వరము, అది ఎవరిదో నువ్వు ఎరిగినప్పుడు ఇంకా సాకులు చెప్పవు, కారణాలు అడగవు, క్వశ్చన్స్ వేయవు, సూచనలు అడగవు. దేవుడు చెప్పాడు, దేవుడు పిలుస్తున్నాడు, నేను వెళ్ళాలంతే, నేను చెయ్యాలంతే. దేవునికి స్తోత్ర. ఎన్ని బిజీ పనుల్లో నేను మునిగిపోయినా, నాకెన్ని కనెక్షన్స్ ఉన్నా, నాకెన్ని కమిట్మెంట్స్ ఉన్నా, దేవుడు పిలిస్తే, దేవుడు చెయ్యమంటే, దేవుడు కార్యము అప్పగిస్తే వాటన్నిటినీ పక్కన పెట్టి ముందుగా నేను దేవుని కార్యమును చేస్తాను. దేవునికి స్తోత్ర. పోయిన వారమో ఆ పై వారమో ప్రభు మనతో మాట్లాడారు. ప్రతి ఒక్కడు తన సొంత కార్యమునే చేయుచున్నాడు, కానీ ప్రభు కార్యమును చూచువారు లేరు. లేరు ప్రియ దేవుని బిడ్డలారా. కానీ మనము అంత్యకాలంలో ఉన్నాం. మనకున్న సమస్తమును ప్రభు కొరకు పెట్టి పనిచేద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. దీని యొక్క బహుమానం ఎలా ఉంటుందో మనం రానున్న ఆ దేశములో, మన దేశములో, పరలోకములో చూడబోతున్నాం. దేవునికి స్తోత్రం. మనం ఒంటిగా వెళ్ళడానికి ఇష్టపడకుండా అనేకులను ప్రభు సన్నిధికి, తానుండు స్థలానికి మనతో పాటు తీసుకెళ్లాలన్న తృష్ణతో బ్రతకాలి అంత్యకాలంలో. దేవునికి మహిమ కలుగునుగాక. పేతురు అడిగాడు, వస్తాం కానీ ఏం చేయాలయ్యా? బయటికి చెప్పలేదు, మనసులో అనుకుని ఉంటాడు. దేవుడు అన్నాడు, ఎంతవరకు మీరు చేపలు పట్టుకున్నారయ్యా? ఇక నుంచి మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా నేను చేస్తాను. దేవునికి స్తోత్ర. కోట్ల కోట్ల జాలర్ల గుంపు పరుగు పరుగున వల వేయాలి. కోట్ల కోట్ల
జాలర్ల గుంపు పరుగు పరుగున వల వేయాలి. తేరి తేరి చేపలు పట్టి, ఏరి ఏరి చేపలు పట్టి పరమాదేవునికి ప్రజను చేర్చాలి. పరమాదేవునికి ప్రజను చేర్చాలి. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా. హల్లెలూయా. పిలిచాడంతే, వెంబడించమన్నాడంతే, మారు మాట్లాడకుండా వెంబడించాడు. గొప్ప సువార్త పని, గొప్ప అద్భుతమైన గ్రంథాలు బైబిల్ గ్రంథంలో మత్తయ్య గారు రచించాడు. దేవునికి స్తోత్రం. ఎలా సాధ్యమైనది అంటే కేవలము విధేయత, విన్న స్వరమును గ్రహించగలిగిన స్థితి, దేవుని ప్రభావమును గ్రహించగలిగిన స్థితి. మాట్లాడిన ఆ 2 మాటలలో, తన చెవిన పడిన ఆ 2 మాటల్లో ఉన్న శక్తిని, ప్రభావాన్ని గ్రహించగలిగాడు మత్తయి. అనేక వారాలు, అనేక సంవత్సరాలుగా మీరు వాక్యం వింటున్నారు. దేవుని స్వరములో ఉన్న మాధుర్యం, అభిషేకం, శక్తి మీ హృదయానికి తాకుతున్నదా? ఎప్పుడైనా గ్రహించారా? దేవుని యొక్క బలము, ఆ మాటలో ఉన్న ప్రభావము ఎప్పుడైనా నువ్వు అనుభవించి నాతో మాట్లాడుతున్న వాడు ఇదిగో నా సేవకుడు కాదు, నాతో మాట్లాడుతున్న వాడు నేరుగా నన్ను సృష్టించిన వాడు. దేవునికి స్తోత్రం. ఆయన స్వరం, ఆయన ప్రభావం, ఆయన బలము, ఆయన శక్తి నాకు వినబడుతున్నది కనుక ఆ ప్రభావము నేను వెంబడిస్తాను. దేవునికి స్తోత్రం. దినమెల్ల నీ నీతి వర్ణించని, నీ ప్రభావ వర్ణన వివరించని, దినమెల్ల నీ నీతి వర్ణించని, నీ ప్రభావ వర్ణన వివరించని, నా జీవితాన నీవు చేసిన మేలులన్నీ తలపోయని, నా జీవితాన నీవు చేసిన మేలులన్నీ తలపోయని, స్తుతిగానము నే పాడగా, స్తుతిగానము నే పాడగా, నా ప్రభు యేసు నాదరి చేరెను, నా ప్రభు యేసు నాదరి చేరెను, నాలోన తానే జన్మించెను, నన్ను సేదదీర్చి నడిపించెను, నాలోన తానే జన్మించెను, నన్ను సేదదీర్చి కరుణించెను, నాలో తానై తనలోనేనై నిలచియుండే కృపనిచ్చెను, నాలో తానై తనలోనేనై నిలచియుండే కృపనిచ్చెను, స్తుతిగానము నే పాడగా, స్తుతిగానము నే పాడగా, నా ప్రభు యేసు నాదరి చేరెను, నా ప్రభు యేసు నాదరి చేరెను. మనం ఎప్పుడైతే ఆయన ప్రభావమును గ్రహిస్తామో మన ప్రభు మన దగ్గరికి చేరి ఉన్నాడు, మనతో ఉన్నాడు. సర్వశక్తి మంతుని నీడలో మనం విశ్రమిస్తున్నాం అనే సంగతి నీకు అర్థమైపోవాలి. దేవునికి స్తోత్ర. నువ్వు అడుగేస్తున్నప్పుడు, నువ్వు పరిచర్య చేస్తున్నప్పుడు,
నువ్వు పాడుతున్నప్పుడు, నువ్వు స్తుతిస్తున్నప్పుడు, నువ్వు మోకరించినప్పుడు, ఇదిగో నా మీద సర్వశక్తుని నీడ కమ్ముకున్నది. ఎప్పుడైనా అనుభవించావా? గాబ్రియేలు వచ్చి మరియతో అంటున్నాడు, దయాప్రాప్తురాల, నీకు సర్వోన్నతుని యొక్క శక్తి నిన్ను కమ్ముకున్నది. దేవునికి మహిమ కలుగునగాక. ఎంతమంది ఇలాంటి అనుభవం ఎప్పుడైనా మీకు కలిగిందా? నేను వెంబడించమన్నవాడు నీతో ఉన్నాడు, ఆయన శక్తి నిన్ను కమ్ముకున్నది, ఆయన బలము నీ పైన ఉన్నది, ఆయన ప్రభావం నీ పైన వెలుగుతున్నది. ఎప్పుడైనా అనుభవించావు? ఒక్కసారైనా. ఎప్పుడు అనుభవిస్తావంటే, నిన్ను పిలుచుకున్న వాడిని వెంబడించడం నేర్చుకున్నప్పటి నుంచి ఇది అనుభవిస్తావు. దేవునికి స్తోత్రం. సండే స్కూల్ టీచరు ఎవరున్నారు? తీసుకెళ్ళిపోండి, అక్కడ పిల్లల్ని కూర్చోబెట్టండి. పార్క్ కాదు ఇది. నువ్వు వెంబడించడం నేర్చుకుంటే దేవుడు ఎంత గొప్పవాడో, దేవుడికి ఎంత శక్తి ఆయన కలిగి ఉన్న దేవుడో, ఆయన ప్రభావము నీ పైన ఉన్నప్పుడు, ఆయన వెలుగులో నువ్వు ఉన్నప్పుడు, ఆయన నిన్ను కమ్ముకుంటున్నప్పుడు, ఆయా క్షణాల్లో, ఆయా సందర్భాల్లో నేరుగా వచ్చి తన చేతులు నీ మీద పెట్టి, తన రెక్కలు చాపి, ఆ రెక్కల మధ్యలో నిన్ను దాచుతున్నప్పుడు, ఆ కలుగుతున్న వెచ్చదనం, ఆ కలుగుతున్న ఆదరణ, ఆ కలుగుతున్న మహిమ, అనుభవిస్తున్న ప్రభావము తెలుసుకోవాలంటే చుట్టం చూపుగా వచ్చి వెళ్ళిపోయేవాడికి తెలియదు. ఇంటిలో బాధ అయినా, ఇంటిలో సంతోషమైనా, ఆ ఇంటిలో ఉన్న ధనమైనా, ఆ ఇంటిలో ఉన్న ఘనమైనా ఎవరికి తెలుస్తుంది? వెంబడించాలి, వారితో పాటు ఉండాలి. మన పాత సామెత ఒకటి ఉంది, 6 నెలలు స్నేహం చేస్తే, 6 నెలలు కలిసి నడుస్తే వారే. నువ్వు దేవుణ్ణి వెంబడించడం నేర్చుకుంటే తానే నీవు అవుతావు. ఎవరు అనుభవిస్తారు ఈ మహిమ? ఎవరు అనుభవిస్తారు ఈ ప్రభావం? ఎవరు తెలుసుకుంటారు దేవుని యొక్క శక్తిని అని అంటే, ఎవరైతే వెంబడించడం నేర్చుకుంటారో వారు చూస్తారు, వారు అనుభవిస్తారు, వారు ఎరిగి ఉంటారు. ఆయనకి ఏది అసాధ్యం కాదని వారు మాత్రమే తెలుసుకుంటారు. మిగతా వారు చంచలులుగా ఒక అడుగు ఇక్కడ, ఒక అడుగు అక్కడ వేసే, దేవుని కోసం ఏది చేయలేని స్థితిలో, దేవుని కోసం త్యాగం చేయలేని స్థితిలో, దేవుని కోసం సమర్పించలేని స్థితిలో, దేవుని కోసం ప్రాణం పెట్టలేని స్థితిలో వారు ఉంటూ వేషధారుల జీవితాల్లో వారు కొనసాగుతూ ఉంటారు. కానీ ఎవడైతే దేవుని ప్రభావమును నిజముగా అనుభవించాడో, ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన స్వరము, ఆ స్వరం ఎంత గంభీర స్వరము, అది ఎంత మెల్లని స్వరము, అది ఎరిగి ఉంటాడో అప్పటి నుంచి వాడి జీవితంలో అనుభవిస్తాడు దేవుని మహిమను. దేవునికి స్తోత్రం. మీరెందుకు పిలవగానే వెళ్ళిపోతున్నారంటే ఊరికే కాదు, ఏమీ చెప్పకుండా వెళ్ళిపోతున్నారంటే ఊరికే కాదు. పిలవబడిన ఆ స్వరములో ఉన్న అభిషేకమును గుర్తిరిగి ఆయనతో వెంబడించాలని తీర్మానించుకున్నారు గనక వెళ్ళిపోతున్నారు అంతే. దేవునికి స్తోత్రం. ఎరిగియున్నానయ్యా నీకేది అసాధ్యము కాదని, తెలుసుకున్నానయ్యా నీవెప్పుడు మేలు చేస్తావని, మార్పులేని దేవుడనీవని, మాట ఇచ్చి నెరవేర్చుతావని, మార్పులేని దేవుడనీవని, మాట ఇచ్చి నెరవేర్చుతావని, మారని వాగ్దానములు నా కొరకే దాచి ఉంచినావని. హల్లెలూయా. నువ్వెంతకాలం చుట్టం చూపుగా మందిరానికి ఆదివారం వచ్చి నీటిగా తలస్నానం చేసి సోకులు చేసుకుని ఇక్కడికి వచ్చి కూర్చుని హడావిడి చేసి వెళ్ళిపోతావో, అంతకాలం కూడా దేవుని యొక్క మహిమ ప్రభావం, ఆయన ఔన్నత్యాన్ని చూసే అవకాశం లేదు. వస్తున్న నీవు వినపడుతున్న దేవుని మాటలలోని ప్రభావమును ఒక్కసారైనా పట్టుకుని ఈ వాక్కుని నేను వెంబడించాలి. దేవునికి స్తోత్రం. ఈ స్వరమును నేను వెంబడించాలి, వింటున్న ఈ వాక్యాన్ని నేను వెంబడించాలి.
నా జీవితంలో అనుసరించాలి, ఆ మార్గంలో నేను కొనసాగాలి అని ఎప్పుడైతే ఆశపడతావో నువ్వు దేవునికి శిష్యునిగా మారిపోతావు. దేవునికి స్తోత్రం. ఈ శిష్యులకు అప్పటి కాలపు వారు ఇచ్చిన టైటిల్ ఏంటో తెలుసా? ఇదిగో భూమిని తలక్రిందులు చేయువారు వచ్చుచున్నారు అన్నారు. దేవునికి స్తోత్రం. వీరిని చూసినప్పుడు ఎఫ్ఎస్సీలో ఏమన్నారు తెలుసా? ఇదిగో సాక్షాత్తు దైవాలే వచ్చి మన మధ్యలో తిరుగుతున్నారే. దేవునికి స్తోత్రం. వారిని చూసి వీరే మనం ఆరాధిస్తున్న దేవుళ్ళు అని వారి ముందర జాతర చేయడానికి కూడా సిద్ధపడిపోయిన పరిస్థితులు చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఒక మనిషికి ఇలాంటివి ఎలా సాధ్యమైంది అని అంటే, వీరిలో అంత మహిమను దేవుడు ఎందుకు నింపాడు అని అంటే, వీరిలో ఒక లక్షణం ఉంది. వీరు చుట్టం చూపుగా గెస్టుల్లాగా బిహేవ్ చేయరు. మీరు దేవుణ్ణి వెంబడించేవారు. దేవునికి స్తోత్రం. మీలో గెస్ట్లు ఎంతమంది, ఫాలోవర్స్ ఎంతమంది? చాలామంది పెట్టుకుంటారు. యేసు ప్రభువుని వెంబడించే వారికి ఒక టైటిల్ ఉంటుంది. ఏంటో తెలుసు? అది ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ అంటారు. అంటే యేసుని వెంబడించేవారు. క్రైస్తవులు అనే టైటిల్ ఎలా వచ్చింది మనం చూసాం. అంతియోకులో ఉన్న మొట్టమొదటి క్రైస్తవులను, మొట్టమొదటి దేవుని శిష్యులను క్రైస్తవులు అన్నారు. ఎందుకంటే వారు క్రీస్తుని వెంబడిస్తున్న కారణంగా క్రైస్తవులు అని పిలువబడ్డారు. దేవునికి స్తోత్రం. ఆదివారం చర్చికి వచ్చే వాళ్ళు క్రైస్తవులు కాదు. చుట్టం చూపుగా వచ్చి కూర్చుంటున్న మీరు క్రైస్తవులు కాదు. మీరు ఎప్పుడు క్రైస్తవులు అనబడతారంటే, వాక్యంలో ఉన్న ప్రభావమునకు లోబడి మీరు క్రీస్తుని వెంబడించాలి. దేవునికి స్తోత్రం. మరవంతా మన పనులు మనం చేసుకుంటాం. ఏ బాధ్యత దేవుని పనుల పట్ల లేదు. సువార్త పట్ల ఏ భారము లేదు. దేవుని రాజ్య విస్తరణ పట్ల ఏ భారము లేదు. సువార్త ప్రకటించాలన్న ఏ భారము నీకు లేదు. ఇక్కడ కూర్చున్న మీలో ఎంతమంది ఈ వారం ఒక్కరికైనా మేము సువార్త ప్రకటించమన్న చేతుల పైకి ఎత్తండి చూద్దాం. ఓ సోది కౌరులు చెప్తావు, పెద్ద పెద్ద కౌరులు చెప్తావు. మోడీ గారి గురించి నువ్వే మాట్లాడతావు, ట్రంప్ గురించి నువ్వే మాట్లాడతావు, అక్కడెక్కడో ఆఫ్ఘనిస్తాన్లో ఎప్పుడో చచ్చిపోయినోడి గురించి కూడా నువ్వే మాట్లాడతావు. నీకోసం సెలవు మీద మరణించిన యేసయ్య గురించి మాట్లాడడానికి మాత్రం నీ పాడు నోరు సహకరించట్లేదే. అందులో ఉన్న దరిద్రాన్ని కులను కడుకో. ఏమీ అడగకుండా ప్రభువా నువ్వు ఎక్కడికి వెళ్తావు? నీతో పాటు వస్తా. ఎక్కడికి వెళ్ళమంటావు? నీతో పాటు వస్తా. ఏం చేయమంటావు? నేను చెప్పాను ఇదివరకు, నాగాలాండ్, మేఘాలయ ప్రాంతాలు ఈరోజు సంపూర్ణమైన క్రైస్తవ రాష్ట్రాలుగా మార్చబడ్డానికి ఒక కోయవాడు ప్రభుని వెంబడించిన కారణంగా ఆ తెగవారు, నువ్వు గనక యేసు ప్రభుని విడిచిపెట్టకపోతే నేను చంపేస్తామన్నప్పుడు అతను ఒక పాట పాడుతూ ముందుకు వెళుతున్నాడు. వారు అతని తలను నరికేశారు. ఆ మొండెముతో కూడా ముందుకు వెళ్ళిపోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ పాట ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా, ఆ పాట తెలియని వాడు ఎవడు లేడు. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. ఐ హ్యావ్ డిసైడెడ్ to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back. ఆ ఒక్కడి వల్ల తెగ 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 మొత్తం మారిపోయింది. మరి నీ బ్రతుకు వల్ల, నీ త్యాగం వల్ల పనికి మాలిన సోది, పనికి మాలిన సోకు, చెత్త మాటలు, పోకిరి మాటలు, సమయాన్ని వృధా చేసే పనులు, నీ బ్రతుకంతా అంతే కదా. ప్రొడక్టివ్గా, ఉపయోగపడేదిగా వారంలో కనీసం 1 గంటైనా నువ్వు బ్రతుకుతున్నావా దేవుని కొరకు అని ప్రశ్నించుకో. 1 గంట నీ బతుకంతా పనికి మాలిన ఏం చేయగలుగుతావు? ఎలా వెంబడించగలుగుతావు నువ్వు? వలలు విడిచిపెట్టడం అంటే తమ జీవనాన్ని విడిచిపెట్టారు. దేవునికి స్తోత్రం. పన్ను రాసుకునేవాడు హఠాత్తుగా లేచి వచ్చేసాడంటే తన ఉద్యోగాన్ని విడిచిపెట్టేశాడు. ఖాళీగా ఆదివారం వచ్చేవారు కాదు. విడిచిపెట్టి రాగలిగిన సత్తా ఉంటే ప్రభువుని వెంబడించు. నీ ద్వారాగా దేవుడు కొన్ని ఘన కార్యాలు చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకా సమయం లేదు. చాలా తక్కువ సమయం ఉంది మనం దేవుని పని చేయడానికి. ఏం చేయగలమో అదే నీ ఆలోచన అయి ఉండాలి. ఏం చేయగలను నేను దేవుని కొరకు?
ఏం చేయగలను నేను దేవుని మందిరం కొరకు? ఏం చేయగలను నేను దేవుని ప్రజల కొరకు? ఏం చేయగలను నేను అన్యుల రక్షణ కొరకు? ఏం చేయగలను? ఏం చేయగలను? ఏం చేయగలను? ఈ తపన నీ హృదయాన్ని దహించాలి. ఇది పార్క్ కాదు, ఇది ఎంటర్టైన్మెంట్ కోసం కట్టబడిన సంఘం కాదు. ఈ మందిరం ఎంటర్టైన్మెంట్ కోసం నువ్వు ఆదివారం ఒకసారి వచ్చి కూర్చుని చక్కగా ఫ్యాన్ కింద కూర్చుని పాటలు పాడేసి చప్పట్లు కొట్టేసి తినేసి పోతావని ఏర్పాటు చేయబడిన ఇది దేవుని పిలుపుతో, దేవుని దర్శనముతో ఆయన స్థాపించిన ఒక సజీవమైన జీవము కలిగిన దేవుని. మీరు కేవలం మీ అంతటా మీరు వచ్చిన వారు కాదు. దేవుడు మీలో ప్రతి ఒక్కరి పట్ల ఒక ఉద్దేశం ఉంటేనే ఇక్కడికి వస్తారు. ఆ ఉద్దేశంలో కొనసాగగలిగితేనే ఇక్కడ ఉంటారు, లేకపోతే బయటికి పోతారు. రానున్న దినాల్లో చాలా మహిమ కలిగిన పరిచర్య ప్రభు మనకిస్తున్నాడు. మీరు సిద్ధపడాలి. ఏంటి ఆ సిద్ధపడంటే, మేము చుట్టం చూపుగా వచ్చేవారిని కాకూడదు. మేము ఏం చేసేవారమే ఉండాలి? మేము వెంబడించేవారై ఉండాలి. దేవునికి స్తోత్రం. వెంబడించేటప్పుడు చాలా కోల్పోవచ్చు, మేము సిద్ధంగా ఉన్నాం. వెంబడించేటప్పుడు ఉద్యోగం పోవచ్చు, మేము సిద్ధంగా ఉన్నాం. వెంబడించేటప్పుడు నష్టాలు రావచ్చు, మేము సిద్ధంగా ఉన్నాం. వెంబడించేటప్పుడు అనారోగ్యం రావచ్చు, మేము సిద్ధంగా ఉన్నాం. వెంబడించేటప్పుడు ప్రాణమే పోవచ్చు, మేము సిద్ధమై ఉన్నాం. అలాంటి వారు ఒక్కరిద్దరు ఇక్కడ ఉన్నా మీ వలన అంత్యకాల ఉద్యోగం రగులును గాక. ఈయన ఎందుకు వచ్చిన తలనొప్పి బాబు, ఇది అయిపోతే వెళ్ళిపోదాం, ఎప్పుడు సాంబార్ తినేద్దాం, ఎప్పుడు అన్నం తినేద్దాం, ప్రార్థన అవగానే పల్లెల్లో దూకేద్దాం అనుకున్న వారికి ఈ మాటలు అర్థం కావు. ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవారు వినుగాక. మోకరించుదాం, ప్రార్థనలో ఏకీపిద్దాం. ఎందుకంటే నేను విస్తరించి మాట్లాడను అనుకోవట్లేదు, కానీ